వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. నిద్రలేని సమస్య. సో చాలామంది ఈ నిద్రలేని సమస్య కారణంగా డయాబెటీస్ బారిన పడుతున్నారని చెప్పి ఎన్నో సర్వేలు అయితే తేలుతా ఉన్నాయి. అసలు నిద్రకు ఎందుకు దూరం అవుతా ఉన్నారు? ఒకప్పుడు ఏజ్డ్ పర్సన్స్లో మాకు నిద్ర రావట్లేదు అని అంటే దానికి సంబంధించిన ఏదో మెడిసిన్స్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు చిన్న ఏజ్లోనే నిద్రకు ఎందుకు దూరం అవుతున్నారు? వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి సీనియర్ ఆక్యుపెంచర్ హీలర్ జనార్దనాచారి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, యువత ముఖ్యంగా నిద్రకు దూరం అయిపోతా ఉన్నారు సార్. సో దీనికి మనం ఆక్యుపెంచర్లో మీరు చెప్పిన దాని ప్రకారము ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. ఎందుకంటే మెడిసిన్స్ వాళ్ళు వాడారు అని అంటే మళ్ళీ దానికి అలవాటు పడితే అడక్ట్ అయిపోయినారు అని అంటే వేరే ఇతరత్ర డిసీజులు వస్తూ ఉన్నాయి. అట్లా కాకుండా మేము చెప్పినట్టు చేసి కొన్ని ట్రిగర్ పాయింట్స్ని వాళ్ళు యాక్టివేట్ చేస్తే ప్రశాంతంగా బెడ్ పైకి వెళ్ళి ఒక 5 నిమిషాల్లోనే నిద్రపోతారని అంటున్నారు. సో ఏంటి అసలు ముందు దూరం ఎందుకు అవుతుంది? నిద్ర ఎందుకు రావట్లేదు? అదేవిధంగా ఆక్యుపెంచర్లో ఉన్న పాయింట్స్ ఏంటి? ఇప్పుడు ఆక్యుపంక్చర్లో ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే. నిద్ర అనే సమస్య నుంచి బయటపడవచ్చు. సుఖంగా నిద్రపోవచ్చు. Okay. ఫస్ట్ అది చేసుకోవాలి. రెండోది ఏంటంటే ఎందుకు వస్తుంది ఈ నిద్ర సమస్య, ఎందుకు ఈ Yes, మధ్యకాలంలో yes. పెరిగింది అంటే దానికి ఆక్యుపంక్చర్ విషయం ప్రకారం ఏంటంటే ఒక ఎలిమెంటల్ ఇంబ్యాలెన్స్ అంటాం మేము. అగ్నితత్వం ఎప్పుడైతే ఇబ్బందులు పడుతుందో, ఇంబ్యాలెన్స్ అవుతుందో, ఈ ఫైర్ ఎలిమెంట్ ఓకే ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఈ నిద్ర లేని సమస్య వస్తుంది. అంటే మనసులో ఉండదు. ఓకే ఏదో ఆలోచనలు, ఓవర్ థింకింగ్ అవుతుంది. థాట్స్ మారుతుంటాయి. ప్రశాంతంగా లేకుంటే నిద్ర రావడం కష్టం. మైండ్ కామ్ ఉండాలి. ఆందోళన అలజడి అయిపోతుంది. ఇది ఒక ఎలిమెంటల్ ఇంబ్యాలెన్స్ అంటాం. రెండోది ఒక్కోసారి తిన్నది కొంచెం లేట్ తినడం వల్ల గ్యాస్ట్రిక్ అరగకపోయినా కూడా ఇబ్బందులు అవుతుంది. ఓకే. మూడోది ఏంటంటే ఏదన్నా జ్వరం, గాయాలు, నొప్పులు అయినప్పుడు నిద్ర, కొంతమందికి నొప్పులు ఎక్కడ నొప్పులు ఉంటాయి, ఇటు తిరిగినప్పుడు లేస్తారు. అంటే పెయిన్స్, నొప్పులు కూడా ఒక్కోసారి నిద్ర పోకుండా చేస్తాయి. అది అంటే అట్లా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఓకే. అంటే ఇవన్నీ రీజన్స్ అవుతున్నాయి. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడైతే కొంతమంది ఇంకో టైప్ ఉన్నారు. నిద్ర వస్తుంది కానీ వాళ్ళు వీడియోల కోసం ఆపుకుంటున్నారు. వచ్చే నిద్ర ఇలా అనుకుంటున్న చూస్తూనే ఉంటారు పాపం. వచ్చే నిద్ర కూడా పోతుంది సార్. నిద్ర అట్లా కొంతకాలం ఏమైందంటే అలవాటు అయిపోతుంది. ఇక ఓకే వీడి ఈ టైంలో పడుకోవట్లేదు అనుకోండి, అది క్లాక్ బాడీ మార్చుకుంటుంది. ఇక ఓకే ఓకే. సో ఏ తెల్లవారుజామున పడుకుంటాడు. ఇప్పుడు రాత్రిలో నిద్ర స్కిప్ చేయడం వల్ల మనకు వచ్చే అసలు డిసీజ్ ఏంటి సార్? మెయిన్ ఒక్కటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి నిద్ర. ఎందుకంటే ఆహారం ఎంత ముఖ్యం, నిద్ర అంత ముఖ్యం అని చెప్తుంటాం మనం. అన్నం కొద్ది రోజులు ఆహారం లేకుండా బతకొచ్చు, కానీ నిద్ర లేకుండా చాలా కాలం మనం ఉండలేము. అంత ఇంపార్టెంట్. ఏమవుతుందంటే బాడీ లోపల హీలింగ్ తర్వాత క్లీనింగ్ రాత్రి జరుగుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు డేలో జరిగిన అన్ని సమస్యలు, వేర్ అండ్ టేర్, యాక్టివిటీ, ఇబ్బందులు, బాస్తో గొడవలు, వైఫ్ అండ్ హస్బెండ్, ఏదో ఫ్రెండ్స్ మధ్య జరిగిన సంభాషణలు, ఇవంతా కూడా హీల్ కావాలండి. మనసు మళ్ళీ బ్యాలెన్స్ చేసుకొని కామ్ డౌన్ అయిపోయి న్యాచురల్ అయిపోయి. ఇప్పుడు రోడ్లు పెచ్చులు లేచిపోయాను అనుకోండి, మళ్ళీ తెల్లారి సిమెంట్ వేసి పెట్టేస్తుంది. అది తెల్లారితో మళ్ళీ ఏం కనపడవు అక్కడ. తెల్లారి రాత్రి తిట్టుకుంటారు, తెల్లారి పడుకుని లేచిన తర్వాత అవన్నీ మర్చిపోతారు. కామ్ డౌన్ అవుతుంది. అరే అనవసరంగా నేను అన్నానేమో అని వీడు అనుకుంటాడు, నేను అన్నానేమో వాడు అనుకుంటాడు. బాడీ అలా హీల్ అంటే ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది మైండ్ పరంగా. ఫిజికల్గా జరిగే హీలింగ్స్ కొన్ని ఉంటాయి. కొన్ని హీలింగ్ అంటే ఏంటిది? వేరంటేర్, లోపల తిన్న పదార్థాల్లో నుంచి జరిగే వేరంటేర్, పడనివి, పడేవి రకరకాలు తింటాం కదా మనం. ఓకే. సో అవన్నీ కూడా హీల్ అవుతుంది. సో క్లీనింగ్ అంటే ఏంటంటే వ్యర్థాలన్నీ రాత్రే తెల్లవారేసరికి వాటి పొజిషన్లోకి వచ్చి ఉంటాయి. ఎలిమినేషన్ కరెక్ట్. రాత్రి అంతా పొద్దున్న తిన్నాం, మధ్యాహ్నం తిన్నాం, రాత్రి తిన్నాం, మరి తెల్లవారేసరికి ఈ 7-8 గంటల్లో ఏం జరుగుతుందంటే అన్ని వాటిని సారాలంతా తీసుకొని పనికిరాని అన్ని బార్డర్లో తెచ్చి పెట్టేస్తాయి. బార్డర్లు అంటే ఏంటి? మోషన్ అనుకోండి, రెక్టం అంతా వచ్చి రెడీగా ఉంటుంది. యూరిన్ అనుకోండి, బ్లాడర్ నిండి ఉంటుంది. పొద్దున్నే స్వెట్ లోపల ఉన్నట్టు అంతా చెమట పట్టేస్తుంది. పుసులు వస్తాయి కళ్ళలకు కదా. నాలుక మీదకి ఒక లేయర్ వస్తుంది, ఒక వైట్ కోట్, అట్లనే ఇక చెవులకు తీసేవాళ్ళకి అవి కూడా వస్తాయి. సో ఏమంటున్నానంటే ఇవన్నీ బార్డర్లకు వచ్చి రెడీగా ఉంటాయి. మనం వాటిని బయట పంపించండి తర్వాయి. ఆ బయట పంపించకపోవడాన్నే ఈ కాన్స్టిపేషన్ అంటున్నాం కదా. అలా రావాలి న్యాచురల్ ప్రాసెస్లో, బయట బార్డర్లు వచ్చి రావాలి, బయట పోవాలి. అలా పోకుండా బాడీలో ఉండడమే రోగం అంటున్నాం కదా. సో ఈ క్లీనింగ్ జరగట్లేదు, హీలింగ్ సరిగా జరగట్లేదు నిద్ర లేకపోవడం వల్ల కదా.
ఇప్పుడు ఇది చేయకపోతే బయటికి పోకపోతే ఏమవుతుంది, హీలింగ్ క్లీనింగ్ జరగదు. ఈ నిద్రలేమి సమస్య వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఓకే నిద్రపోయిన వాటి జరుగుతాయి ఇవన్నీ. నిద్ర పోలేదనుకోండి అదేదో అది జరగదు, ఈ హీలింగ్ ప్రాసెస్ జరగదు, క్లీనింగ్ కూడా జరగదు, నిద్రలోనే జరుగుతుంది అది. ఓకే అదేంటంటే ఇప్పుడు డయాబెటీస్ కి, నిద్రలేని సమస్యకి, అదే విధంగా నిద్రలేని సమస్యకి కార్డియాక్ అరెస్ట్ కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి క్షణం పనిచేసే అవయవం ఆర్గాన్ ఏదైనా ఉందంటే గుండె, హార్ట్ ఎప్పుడు పంపింగ్ నిద్రలో కూడా కొట్టుకుంటాం. నిద్రలో కూడా అయితే నిద్రలో మందర స్థాయిలో కొట్టుకుంటుంది. డేలో మనం పనిచేసేప్పుడు, ఉరికినప్పుడు, పరిగెత్తినప్పుడు ఎక్కువ, మెట్లు ఎక్కినప్పుడు ఎక్కువ, కొంచెం కూర్చున్నప్పుడు తక్కువ, నిద్రలో పోయినప్పుడు ఇంకా తక్కువ. అది రెస్ట్. ఆ రెస్ట్ అనేది గుండెకు దొరకాలంటే నిద్ర పట్టాలి బాగా. నిద్రపోకపోతే ఏమవుతుంది, ఈ హార్ట్ నైట్ కూడా అది డేలో ఎట్లా పనిచేయాలో అట్లా పనిచేయాల్సి వస్తుంది. ఎప్పుడు 1 రోజు 2 రోజులు కాదు, ఇది 1 నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరాలు అలా జరిగే కొద్ది హార్ట్ మీద మోర్ బర్డెన్ పడుతుంది. సో అందువల్ల ఈ హార్ట్ ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి. అట్లాగే బ్రెయిన్లో కూడా ఇష్యూస్ వస్తాయి. ఎట్లా బ్రెయిన్ టిష్యూ రీజనరేషన్ కానీ, కొన్ని సెల్స్ పోయి కొన్ని సెల్స్ కొత్త జనరేషన్ అవుతుంటాయి కదా, ఆ ప్రాసెస్ అంతా నైటే జరుగుతుంది. ఇక మూడోది ఏంటంటే గ్రోత్, పిల్లలు పెరిగేది కూడా నైటే. గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ అయ్యేది. సో ఇవన్నీ అనేక రకాలుగా హీలింగ్, క్లీనింగ్తో పాటు ప్రాసెస్ అంతా జరిగి నైట్ కాబట్టి నైట్ చాలా ఇంపార్టెంట్ అంటున్నాం. ఆ నిద్ర కనుక పోకపోతే బెనిఫిట్. ఇప్పుడు మీరు అన్న టాబ్లెట్ వేసుకొని నిద్రపోవచ్చు కదా. 2 రకాల నిద్రలు ఉన్నాయి. ఒకటి నైట్ నిద్ర పట్టకపోతే డేలో పడుకోవడం. నేను పర్లేదండి నైట్ లేదు కానీ డేలో పడుకుంటున్నా, 5-6 గంటలు పడుకుంటున్నా. ఏమో సార్, చాలా మంది అంటుంటారు కదా 8 hours స్లీప్ అని. నేను 8 hours మార్నింగ్ పడుకుంటున్నా, నైట్ 2 గంటలు పడుకుంటా, 6 గంటలు డేలో పడుకుంటా, మొత్తం 8 hours. అది కాదు, దీనికి డివిజన్ చేయడానికి లేదు. రెండవది, రాత్రి నిద్రకు పగటి నిద్ర సరి సమానం కాదు. బాడీ దానికి అట్లా తయారు కాలేదు. బాడీ తయారైందే నైట్ నిద్రకు, బాడీ డేలో పని చేయడానికి. ఓకే సార్, మీరు చెప్పిందంతా బాగానే ఉంది. మాకు ఒకవేళ ఇట్లాంటి మెడిసిన్స్ ఏమీ లేకుండా మా లైఫ్ స్టైల్ ఇప్పటి నుంచైనా మేము మార్చుకోవాలనుకుంటున్నాము, మాకు ఏదైనా నిద్ర పట్టడానికి ఆక్యుపెంచర్లో పాయింట్స్ ఏంటి అని చెప్పే వాళ్ళకి ఏం చెప్తారండి? ఇప్పుడు అది వాళ్ళ చేతుల్లోనే ఉంది, చాలా సింపుల్ సిస్టమ్స్ ఉన్నాయి, ఇది చేయొచ్చు. ఒకటి ఏంటంటే మన ఈ చేతుల్లో, అంటే హ్యాండ్ పాయింట్ అనే హ్యాండ్లో ఉన్న పాయింట్స్, ఈ చిటికెన వేలు, ఉంగరపు వేలు మధ్యలో నుంచి కిందికి రావాలి. ఇట్లా ఇలా వచ్చినప్పుడు ఇక్కడ కనెక్ట్ అవుతుంది కిందకి. ఇక్కడ ఈ క్రీజ్లో, ఇది క్రీజు, ఇది రెస్ట్ క్రీజ్ అంటాం. ఈ రెస్ట్ క్రీజ్లో ఈ మధ్యలో ఇలా వచ్చినప్పుడు ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఇక్కడ ఒకటి ఉంది, పక్కనే ఉన్నాయి. మూడో పాయింట్ ఇక్కడ ఒకటి ఉంది. అన్ని అదే లైన్లోనే ఉన్నాయి కాబట్టి ఈజీగా ఉంది మనకు. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే, పాయింట్ పేరు సార్, ఇది ఈ పాయింట్ H7. హార్ట్ మెరిడియన్. H7 హార్ట్ మెరిడియన్. హార్ట్ అంటే ప్రశాంత్ వస్తుంది అనుకున్నా, హార్ట్ H7. ఇది P7. పెరికార్డియంలో P7 ఇది మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఒకటి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇలా వచ్చినప్పుడు ఇక్కడ అనుకున్నాం. ఇది మాత్రం LU9 లంగ్ మెరిడియన్. ఇది మెల్లగా చేయాలి. ఈ రెండు అన్ని కూడా జెంటిల్ చేయాలి. అందుకని ఫస్ట్ ఇలా మెల్లగా ప్రెస్. ఇప్పుడు ఇలా అనొచ్చు, లేకుంటే ఇలా అనొచ్చు, లేదా దీనికే ఇక్కడ కొంచెం ఒక 30-20 seconds, ఇక్కడ కొంచెం సెకండ్ ఇలా చేయొచ్చు. ఇది చేసినప్పుడు హార్ట్ సంబంధించిన ప్రశాంతత ఇక దీన్ని తీసుకురాగలుగుతుంది. పెరికార్డియం రిలేటెడ్ టు హార్టే కదా, అగ్నితత్వం బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ ఇది చేయడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. దాంతోపాటు డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటాయి కూడా, డైజెషన్ సంబంధించినవి, రాత్రి అరగక బ్లోటింగ్ అటు ఇటు దొరుకుతుంటారు కదా, డ్రీమ్స్ వస్తుంటాయి కొంతమందికి, సడన్ గా ఏదో కళ వచ్చి లేచి కూర్చుంటారు, డ్రీమ్ డిస్టర్బ్డ్ స్లీప్ అంటాం. సో అటువంటి వాటికి కూడా ఈ పాయింట్ బాగా పనిచేస్తుంది. అందులో 3 పాయింట్ చెప్పాలి. ఇది ఏ టైంలో సార్ చేయాల్సింది మనం? ఇది పడుకునే ముందు అయితే చేయాలి తప్పకుండా. పడుకునేటప్పుడు చేస్తే నిద్ర వస్తుంది. పడుకునేప్పుడు చేయాలి. రెండవది ఏం చేయాలంటే, ఎప్పుడన్నా డేలో కూడా చేయొచ్చు. ఎప్పుడైనా టెన్షన్ ఉన్నప్పుడు, యాంగ్జైటీ ఉన్నప్పుడు, అదే కారణం హార్ట్ దడ, భయం, గుండె ఎక్కువ వేగంగా కొట్టుకుంటుంది, ఆందోళన పడుతున్నాం అన్నప్పుడు కూడా ఈ పాయింట్ జెంటిల్ ప్రెస్ చేస్తే, మధ్య ఇలా జెంటిల్ ప్రెస్ చేస్తే
ఆ మనసు కామ్ డౌన్ అవుతుంది. ఓకే. కామ్ డౌన్ అవుతుంది. ఆ మనసు కామ్ డౌన్ అయినప్పుడే వచ్చేదే నిద్ర. సో దీంతో పాటు ఏంటంటే బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే కొంచెం లైట్ భోజనం చేయాలి. నైట్ అంటే లైట్ లైట్ తినాలి, తక్కువ తినాలి, నమిలి తినాలి, ఎర్లీగా తినాలి. ఎర్లీగా అంటే మన భోజనానికి నిద్రకి బెడ్ టైంకి మధ్యలో ఒక మినిమం 3 అవర్స్ గ్యాప్ ఉండాలి. అంటే 7-7:30 తినాం అనుకోండి, 10-10:30 పడుకోవచ్చు. 11 కల్లా నిద్రలో జారుకుంటారు, డీప్ స్లీప్ వస్తుంది. ఇది అంటే ఇప్పుడు ఇలా చేశాను, నిద్ర చాలా కాలం నుంచి లేదు, ఇది చెప్పాలి. నాకు చాలా కాలం నుంచి నిద్ర రావట్లేదు, ఇబ్బంది పడుతున్నాను, టాబ్లెట్ వాడుతున్నాను. టాబ్లెట్ ఒకసారి మీరు ఈ ప్రెషర్ చేస్తూనే టాబ్లెట్ కంటిన్యూ చేసుకోవచ్చు. 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత టాబ్లెట్ తగ్గించేయచ్చు. టాబ్లెట్ తగ్గించేసి లేదా మానేసి ఆల్టర్నేట్ డేస్ వేసుకోండి. ఈ పాయింట్ చేయడం మొదలు పెట్టండి. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే బాడీ మందులకు అలవాటు పడింది. నిజమే. ఆ మెడిసిన్కి అలవాటు, అది వస్తే తప్ప బాడీ ఫంక్షన్ అయ్యే పరిస్థితి లేదు కదా. అందుకనే ముందు దీన్ని మిక్స్ చేయాలి. ఈ ట్రీట్మెంట్ మందు ఆల్టర్నేట్ డేస్ తర్వాత ఏమవుతుందంటే ఇది కనుక యాక్టివేట్ స్టార్ట్ అయిపోయి బాడీలో మైండ్ కామ్ డౌన్ కావడం, మందులు లేకుండానే వదిలేయచ్చు. అలా చేయండి కొంచెం. ఎందుకంటే సడన్ గా మానేసిన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా సార్? ఎందుకంటే ఇప్పుడు ఇది వచ్చేసేసి మీరు హార్ట్ అంటున్నారు, ఇక్కడ వచ్చేసేసి పెరికార్డియం అంటున్నారు, ఇది లంగ్ అంటున్నారు. దీనిలో ఏమన్నా ఎక్కువ ప్రెజర్ చేయడం వల్ల మనకి ఏమన్నా హార్ట్ కి ప్రాబ్లం ఏ విధంగా? అందుకే నేను చాలాసార్లు చెప్తాను, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మెరిడియన్స్, ఇంపార్టెంట్ ఫంక్షన్ కి సంబంధించినవి. కాబట్టి వాటిని ఎంత జెంటిల్గా, ఎంత స్మూత్గా చేయాలి. అదే చెప్పారు కానీ మరి ఎక్కువ ప్రెస్ చేయకూడదు. అలా చేస్తే రిజల్ట్ అలా ఉండదు. మెల్లగా జెంటిల్ ప్రెస్ ఇస్ ఇంపార్టెంట్. మెల్లగా ఇప్పుడు ఎట్లా ఫీల్ ఉంటుంది, ఇప్పుడు చూసారా ఇట్లా ఇంతే ఇలా తెలుస్తుంది నాకు. ఆ ఫీల్ తెలుస్తుంటే మనకు. కొంతమంది పిల్లలు ఈ మధ్య నిద్రపోవడం మానేసి మొబైల్కి అలవాటు పడ్డారు. సో ఆ అలవాటు మాన్పించాలి. ఎందుకు చూస్తున్నారు మొబైల్ అంటే నిద్ర పట్టడం లేదంటారు. సో నిద్ర పట్టకపోవడానికి మొబైల్ కూడా కారణం. అసలు నిద్ర పట్టాలంటే ముందు మొబైల్స్ అన్ని అవతల పడేయాలి. ఎప్పుడు 2-3 గంటల ముందే. ఇప్పుడు 10 గంటలకు పడుకుందాం అంటే 7 గంటలకు అవతల పడేయాలి మొబైల్స్. ఆ లైటింగ్ కూడా బ్లూ లైటింగ్ ఉంటుంది కదా, అవన్నీ కూడా మన స్లీప్ డిస్టర్బ్ చేస్తాయి. ఇది మేము కూడా చాలా వరకు కూడా నిద్ర లేని సమస్యతో బాధపడుతున్నాము. మాకు కూడా ఆక్యుపెంచర్లో సార్ చెప్పిన పాయింట్ని యాక్టివేట్ చేసాము, బాగా మంచి నిద్ర అయితే వస్తుంది. కానీ ఇంకా మంచిగా మాకు సౌండ్లెస్ స్లీప్ రావాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి జనార్దనాచారి గారితో మాట్లాడాలన్నా, లేదు అని అంటే అపాయింట్మెంట్ ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాలన్నా మీరు వచ్చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.